ఇవాళ వీడియో వచ్చేసరికి వివో X300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ యూస్ఫుల్ అయితే మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వివో X300 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు కనిపించచ్చు, ఇక్కడ 2 కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్‌ది స్మార్ట్ ఫోన్ కెమెరా అండ్ ఇంకోటి ఏదైతే ఉందో DSLR లాంటి సెటప్ ఉంది కదా! సో అది వచ్చేసరికి అయితేనేమో ప్రొఫెషనల్ కిట్ అనేసి అయితే పెట్టిరన్నమాట. సో అది ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే పడుతున్నాయి దానికి. ఇక్కడ మోస్ట్‌లీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ కెమెరా సెంట్రిక్ లాగా కెమెరా సెటప్ DSLR లాంటి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తున్నట్టు వీళ్ళైతే తీసుకొస్తారు. మన జాయ్స్ వాళ్ళ కొలాబరేషన్‌తో పాటు వస్తున్నాయి కెమెరాస్ అన్నీ కూడా పవర్డ్ బై ఆక్సిజన్ వాయిస్. హైలైట్‌లో చూసుకుంటే ఏవైతే ఏమంటారు లెన్సెస్ ఉంటే దానికి కంపాటబుల్ అయ్యేటట్టు చిన్న సెన్సార్స్ తీసుకొచ్చడం అనేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు అప్పుడు మాస్టర్ లెన్స్ కరెక్షన్ అని. మెయిన్ హైలైట్‌లో పోయి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. టెలిఫోటో మోషన్ స్నాప్స్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. మంచిగానే బాగానే అనిపించింది నాకైతే. కలర్ ఆప్షన్ చూసుకుంటే గిట్లా ఇక్కడ విక్టరీ గ్రీన్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో కూడా మీరు స్మార్ట్ ఫోన్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. సరేనా ప్రైస్ ఎంతనా అంటే మాత్రం అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే రూ. 1,60,000 ఉందన్నమాట. ఇది 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ సింగిల్ వేరియంట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది 1,60,000 సింగిల్ వేరియంట్ అనమాట. అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మంచి స్పెసిఫికేషన్స్ IP68 రేటింగ్, 8 కోర్స్ వస్తున్నాయి, 3 nm ఆర్కిటెక్చర్, 4.6 GHz దాకా బూస్ట్ వస్తుంది, 16 జీబీ ర్యామ్ అండ్ ఇది LPDDR5X అల్ట్రా ప్రో ర్యామ్ వస్తుంది, UFS 4.0 స్టోరేజ్‌తో పాటు వస్తుంది, 6600 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఛార్జింగ్‌కి బ్యాకప్‌కి అంతా కూడా ఏ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ AMOLED డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. 2 సిమ్స్, 5G నెట్వర్క్స్ అండ్ బై కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్, 200 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రేర్, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో ఓఎస్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తున్నాయన్నమాట. కెమెరాస్ కూడా చీకు చింత లేదు. వైఫై 6.0తో పాటు వస్తుంది. USB టైప్ 3.2 పోర్ట్‌తో పాటు వస్తుంది. నావిగేషన్ సంబంధించిన అన్ని సపోర్ట్స్ వస్తున్నాయి. NFC సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. బై ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నవి. తీసుకోవాలంటే చాలా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మాత్రమే ప్రైస్ అనమాట. చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ కిట్ ఆప్షన్ అయితే నేను ఎక్కడ నాకు కనిపియలేదు. ప్రైస్ గురించి నేను సెపరేట్‌గా డెడికేటెడ్ వీడియోస్ చేసిన ఒకసారి చూసుకోవచ్చు. అది దాని కాస్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోవచ్చు. దగ్గర 2,00,000 ఏమో ఎళ్తుంది అది ప్రొఫెషనల్ కిట్ వేరియంట్. నేను చెక్ చేసినప్పుడైతే నాకు కనిపియలేదు. సెపరేట్ డెడికేటెడ్ అంటే ఏమంటారు స్పెక్స్‌కి సంబంధించి రివ్యూ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసుకోవచ్చు. సో అది కూడా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో కూడా లేదు. ఇక్కడ చెక్ చేసినప్పుడైతే. సో మేబీ ప్రొఫెషనల్ కిట్ సెపరేట్ తీసుకోవాల్సి వస్తదనుకుంటా. సో ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద మైనస్ ఏందంటే అదే బై ప్రైస్ ఒక్కటే లైక్ 1,20,000 1,30,000కి వచ్చిన బాగుండు గానీ 1,60,000కి వచ్చింది. యాహ్! ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఓఎస్ అప్‌డేట్స్ కూడా మీకు బాగానే వస్తాయి. ఓఎస్ అప్‌డేట్స్ కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓన్లీ ప్రైస్ ఒకటే తప్పించి మిగతాది నాకు పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే ఏం కాదు. నార్మల్‌గా ఫోన్ యూజ్ చేసుకున్నా సరే మంచి పిక్చర్ క్వాలిటీ అయితే అంతా వస్తదన్నమాట. మెయిన్ యాహ్! ఒకటేందంటే మాత్రం బై ఇది కొంచెం హీట్ అయితది. కొంచెం తొందరగా హీట్ అయితుందని చెప్పి అన్నారు. సో అది చూసుకోవచ్చు. ఆబ్వియస్‌గా ఇప్పుడున్న టెంపరేచర్స్ ప్రకారం హీట్ అయితే అయితది. అది పక్కకు పెట్టేస్తే తీసుకొచ్చారంటే మాత్రం యాహ్! మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే కార్డ్ ఆఫర్స్ తీసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ అయితే అవాయిడ్ చేయండి అంటే 9 మంత్స్ 16,000 ఈఎంఐ ఉంది. మస్ట్ అవాయిడ్ చేయండి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎస్‌బీఐ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. బోత్ షామీ నుంచి అన్నమాట. సో షామీ వాళ్ళ షామీ 17 అల్ట్రా కూడా ఉంది. రూ. 1,40,000 స్మార్ట్ ఫోన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G కూడా ఉంది. 2GB స్టోరేజ్ వేరియంట్ 1,31,000 ఉంది. బేస్ వేరియంటే. నెక్స్ట్ చూసుకుంటే మనకందరికి తెలిసిందే యాపిల్ ఐఫోన్ అనమాట. అది కూడా ఇది ప్రో వేరియంట్. 2GB స్టోరేజ్ వేరియంట్ 1,41,942 అనుకోవచ్చు. 1,42,000 అది. మీకు 62,000 కూడా వెళ్ళొచ్చు. 512GB స్టోరేజ్ వేరియంట్. సో ఇవి కాంపిటీషన్ అయితే ఉంది బై. దీంట్లో ఒక బెనిఫిట్ ఏందంటే కెమెరా కిట్ ఆబ్వియస్‌గా దానికి ఎక్కువ పైసలు పడతాయి. లేదన్నా సరే కూడా ఈ స్మార్ట్ ఫోన్ దీనికి తగ్గట్టు ఇది బాగానే పిక్చర్స్ అయితే తీస్తుందన్నమాట. తీసుకోవాలా అంటే మాత్రం ఇగ తీసుకోవచ్చు కానీ ఏందంటే మాత్రమే బేసిక్‌గా యావరేజ్ యూజర్‌కి అయితే సెట్ కాదు. ప్రీమియం పాష్ కేటగిరీ ఫ్లాగ్‌షిప్ లెవెల్ కేటగిరీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. దాంతో పాటు ప్రైస్ ఇంక్రీజ్ కూడా ఉంది కాబట్టి మోస్ట్‌లీ ఒకవేళ గిట్ల మీకు తీసుకోవాలనిపిస్తే మాత్రం తీసుకోండి. ఈఎంఐ కాకుండా కార్డ్ ఆఫర్స్ అయితే పక్కా యూజ్ చేయండి అనేసి ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఎగ్జాక్ట్‌గా అదే ప్రైస్ కాదు కానీ దగ్గర అలాంటి ప్రైస్ ట్యాగ్‌తో పాటే స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినాను. కొన్ని ఫీచర్స్ అయితే డిఫరెంట్‌గానే ఉంటాయి. వేరే ఆల్టర్నేటివ్స్ ఎలా అనిపించినాయి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ మాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.